కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి అన్నారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ఆయన పాల్గొని మాట్లాడారు. మైనారిటీ కోటాలో జనాభా ప్రాతిపదికన ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో అమలయ్యేందుకు కృషి చేస్తామన్నారు. వివిధ స్థాయి రాజకీయ సీట్ల కేటాయింపుల్లో ముస్లింల కోటాను 100% అమలు చేస్తామని హామీ ఇచ్చారు. విజ్ఞప్తి చేయడం వాళ్ళు ఓడియారు. అలాగే ఈరోజు ఒలిదశ మాట్లాడినా, దుఃఖదశ మాట్లాడినా, పాషాభాష మాట్లాడినా ఎట్టి పరిస్థితులలో జనాభా ప్రాతిపదికన రాహుల్ గాంధీ పార్టీ నిర్ణయం ప్రకారం జనాభా ప్రాతిపదికన వాక్యంతో మాట్లాడాలనే ఉద్దేశంతోనే మీ సీట్లలో కానీ మీ యొక్క ప్రజాస్వామ్యంలో మీ భాగస్వామ్యంగా ఉంచడానికి కానీ మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. మీ కోటాలలో ఎక్కడ ఏది డిస్టర్బెన్స్ చేయమని మీ అందరికీ మాట్లాడుతున్నాను నేను. అలాగే రాబోయే రోజుల్లో మిర్యాలగూడ డెవలప్లో మీరందరూ కూడా భాగస్వాములు కావాలా. ముఖ్యంగా చెప్పేది ఏంటంటే మన ఐడియాలు మన కోసం ఒకటే జాగ్రత్త. దాంట్లో మన ముస్లిం సోదరులు ఎక్కువ ఫుడ్ బోర్డు కానీ మార్కెట్ బోర్డుని అన్నీ ఉన్నాయి. దానికి ఆ ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా నేను కూడా అవగాహనతో సమయ పద్ధతులను వాళ్ళకు సహకరించవలసిందిగా ఇక్కడ ఉన్న మతపెద్దలకి మిగతా వాళ్ళందరూ కూడా నేను తెలియపరుస్తున్నాను. విషయంలో కానీ మసీదుల విషయంలో కానీ మాకు ప్రభుత్వం నుంచి పోరాడి మీకు ఎట్లీ పరిస్థితులలో మా కార్యక్రమాలను చేసి ఎప్పటికీ మీ వెనకాల ఉండి మిమ్మల్ని ముందు నడిపించే భాగంలో కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు అందరూ ఉండాలని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, అలాగే మనకు రైల్వే స్టేషన్ దగ్గర ఇంటికి ఆల్రెడీ 2 ఎకరాల 14 కూడా 2 ఎకరాల 3 గంటలు ఆల్రెడీ సబ్కలెక్టర్ గారు దాన్ని పేపర్స్ కాగితాలు అన్ని ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ మనందరూ కూడా మన హ్యాండ్ చేయడం జరిగింది. ఇలాగే మన అవంతిపురంలో ఉన్న ఈద్గా దగ్గర కూడా పాఠశాలలు అన్ని మతపెద్దలు కలిసి దాన్ని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో మొన్ననే కమిటీ మెంబర్లు అందరూ అడగగా దానికి ఏ విధమైన పూర్తి సహాయం ఏంటంటే ఈ